పాఠశాలలో ఉపాధ్యాయుడు మందలించినంత మాత్రాన విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడానికి కారణంగా చూడలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 306 వర్తించజాలదని పేర్కొంది. రాజస్థాన్లోని నేవత్ గ్రామంలో సెయింట్ జేవియర్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి 2018 ఏప్రిల్ 26న ఆత్మహత్య చేసుకున్నాడు. 7 రోజుల అనంతరం స్కూల్ పీఈటీ వల్లే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడంటూ విద్యార్థి తల్లి పోలీసులను ఆశ్రయించారు. స్కూల్ పీఈటీ జియో వేధింపుల కారణంగానే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని సూసైడ్ నోట్లో ఈ విషయాన్ని పేర్కొన్నాడని ఫిర్యాదులో తెలిపారు. 3 పేజీల సూసైడ్ నోట్ తొలి పేజీలో తన వస్తువులు సోదరుడికి ఇవ్వాలని, 2వ పేజీలో న్యాయం కావాలని, 3వ పేజీలో జియో సార్కు ధన్యవాదాలను అని విద్యార్థి రాసినట్టు తెలిపారు. పోలీసులు ఐపీసీ సెక్షన్ 306 కింద కేసు నమోదు చేశారు. దీంతో ఎఫ్ఐఆర్ కొట్టేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు పిటిషన్ కొట్టివేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనల అనంతరం మంగళవారం జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ కృష్ణమురారిలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. దేశంలో ఆత్మహత్య నేరం కాదు, కానీ ఆత్మహత్య యత్నం సెక్షన్ 309 ప్రకారం నేరంగా పరిగణిస్తాం. ఆత్మహత్యకు ప్రేరణ కూడా ఐపీసీ సెక్షన్ 306 కింద నేరంగా పరిగణిస్తాం. సెక్షన్ 306 ప్రకారం ఆత్మహత్య యత్నం చేసిన వ్యక్తికి 10 ఏళ్ల వరకు జైలు, జరిమానా విధించే అవకాశం ఉంది. ప్రస్తుత విద్యా విధానంలో విద్యార్థిని మందలించడంపై ఎలాంటి చట్టాలు లేవు. కానీ విద్యార్థి క్రమశిక్షణ రాహిత్యాన్ని ఉపాధ్యాయుడు, పాఠశాల అథారిటీలు ఉపేక్షించాలి. ఇది ఉపాధ్యాయుడి బాధ్యత మాత్రమే కాదు. విద్యా హక్కు చట్టం సెక్షన్ 24(e) ప్రకారం తల్లిదండ్రులు, గార్డియన్లతో ఉపాధ్యాయుడు, విద్యార్థి హాజరు, క్రమశిక్షణ, చదువు గురించి సమావేశం కావాలి. విద్యార్థి తరచూ తరగతులకు గైర్హాజరు కావడానికి గుర్తించిన ఉపాధ్యాయుడు మందలించడంతో పాటు ప్రిన్సిపల్ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. అంతకుమించి ఏమీ చేయలేదు. అందువల్ల సూసైడ్ నోటును అతనికి ఆపాదించాల్సిన అవసరం లేదని పేర్కొంటూ హైకోర్టు ఆదేశాలు కొట్టివేస్తున్నట్టు ధర్మాసనం పేర్కొంది. ఈ తీర్పు సందర్భంగా ఆర్నాడ్ గోస్వామి వర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలు ప్రస్తావించింది. సూసైడ్ అనే పదానికి ఐపీసీలో నిర్వచనం లేదని, సాధారణ నిఘంటువులో మాత్రం స్వీయ హత్య అని ఉంటుందని పేర్కొంది. అంటే తనను తాను చంపుకునే లక్ష్యాన్ని సాధించడానికి అనుసరించిన మార్గాలతో సంబంధం లేకుండా చేపట్టిన చర్యగా ధర్మాసనం అభివర్ణించింది. క్రమశిక్షణ లేని ఓ విద్యార్థిని ఉపాధ్యాయుడు మందలించి ఆ విషయాన్ని ప్రిన్సిపల్ దృష్టికి పాఠశాల ప్రయోజనాల నిమిత్తం విద్యార్థి తల్లిదండ్రులకు తెలియజేయాలనుకోవడం వల్ల విద్యార్థి భావోద్వేగంతో ఆత్మహత్య చేసుకుంటే దానిని ఐపీసీ సెక్షన్ 306 ప్రకారం ఉపాధ్యాయుడిపై అభియోగాలు మోపొచ్చా అని అడిగితే కాదు అని చెప్తాం అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. చూడండి, విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మహత్య చేసుకున్నా కూడా దాని వెనుక కారణాలు అనేది ఏమేమి ఉన్నాయి అనేది చూడాలి, అంతేగాని పాఠశాల మీదనే పడొద్దు అనేది ఈ తీర్పు యొక్క సారాంశం.